హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి మర్చిపోవద్దే. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఈ లైక్ చేయటం వల్ల మీకేమీ అవ్వదు కదా! జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. రేయ్! ఏంట్రా అంత వర్క్ వదిలేసి ఇప్పుడు నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? రామ్ సిగరెట్ పొగ వదిలి సీరియస్ లుక్ ఇచ్చాడు. మూసుకొని కారెక్కువ అన్నట్టు. శౌర్య కామ్‌గా కారెక్కాడు. స్మోక్ చేస్తూనే కారు స్పీడ్‌గా డ్రైవ్ చేసి ఇంటి ముందు కారాపాడు. దిగు. ఆ! శౌర్య, రామ్ ఇద్దరూ లోపలికొచ్చారు. పనమ్మాయి హాల్ క్లీన్ చేస్తుంటే సిగరెట్ డస్ట్‌బిన్‌లో ఏసి, ఆ పిల్ల లేచిందా? లేదు సార్. మీరు వెళ్ళిన దగ్గర నుంచి అసలు డోర్ కొట్టి లేదు. అసలు పిలవనూ లేదు. రేపటి నుంచి పనికి నువ్వు మాత్రమే రావాలి. మిగిలిన వాళ్ళని రావద్దని చెప్పు. చిత్ర ఏం అర్థం కాక చూస్తుంటే, తనుంది కదా! ఆ పిల్ల. తను చేస్తుందని శౌర్యకేసి ఒక లుక్ ఇచ్చాడు. అతని వెనకే శౌర్య వెళ్ళాడు. డోర్ లాక్ తీసి ఓపెన్ చేశాడు. బెడ్ మీద సొమ్మసిల్లి పడుకుంది సీత. శౌర్య షాక్‌గా రామ్ కేసి చూసి, ఏంట్రా ఇది నిజమేనా? రామ్ డోర్ లాక్ వేసి నిజం చెప్తే నమ్మలేదు నువ్వు. ఎవర్రా ఆ అమ్మాయి? సీత సీత అంట పేరు. అంటనా? అంటే తన గురించి నీకేం తెలీదా? తెలీదు అన్నట్టు భుజాలెగరేసి సోఫాలో కూర్చున్నాడు. శౌర్య తల విదిలించుకొని మరి ఎవరు చెప్తే తనని పెళ్లి చేసుకున్నావు? అమ్మా, నాన్న. నీ అమ్మా, నాన్న పెళ్లి చేసుకోమంటే చేసుకున్నావు కానీ ఇష్టంతో కాదా? నాకసలు అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ లేదు. కారణం ఉండి చేసుకున్నాను. ఆదిత్య చాలా తప్పు చేశాడు. ఆదిత్య పేరు వినగానే శౌర్య కథ అంతా అర్థమైంది. వాడు తప్పు చేసినందుకు శిక్ష ఈ అమ్మాయికా? రామ్ కన్నింగా నవ్వి శౌర్య హార్ట్ దగ్గర చూపుడు వేలు పెట్టి, ఇక్కడ పెయిన్ ఏంటో వాడికి తెలియాలి. వాడు పెయిన్ తీసుకుంటాడో లేదో తెలియదు కానీ సీత మాత్రం పెయిన్ ఖచ్చితంగా తీసుకుంటుంది. అంతేగా మరి. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదురా. ఆఫీస్‌లో వర్క్ ఉంది కదా! ఇక్కడ చేద్దామా? ఆఫీస్‌కెళ్దామా? నేను వెళ్తాను ఆఫీస్‌కి అని శౌర్య కోపంగా ఆఫీస్‌కెళ్ళాడు. రామ్‌కి అర్థమైంది శౌర్య కోపంగా ఉన్నాడని. సార్ కాఫీ. నువ్వు తెచ్చావేంటి? ఆ పిల్ల ఏది? అమ్మాయి గారు ఇంకా లేవలేదు సార్. సరే నువ్వెళ్ళు అని కాఫీ సిప్ చేశాడు. సీత ఉన్న గది వైపు చూశాడు. షాక్ నుంచి అప్పుడే తేరుకోలేదు అనుకున్నాడు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి డిజైన్ చూస్తున్నాడు. అందులో కొన్ని డిజైన్స్ నచ్చకపోవడంతో చేంజెస్ చేస్తున్నాడు. అలా టైం 10 అయింది. టైం 10 అవ్వటంతో వర్క్ ఆపి కోపంగా తన రూమ్‌కెళ్ళాడు. బెడ్ మీద ఉన్న సీతను చూశాడు. కోపంగా రూమ్‌లోకి వచ్చి రామ్ బెడ్‌పై నిద్రపోతున్న సీతను చూడగానే అక్కడే ఆగిపోయాడు. అతని కళ్ళు సీత ముఖాన్ని చూస్తున్నాయి. బాపు గీసిన బొమ్మలా ఉండే రూపం. పసిడి మించిన మేనిఛాయ. విశాలమైన నుదిటికి పెళ్లి తిలకం. గాలి తన నిద్రను డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఫేస్ పై పడే ముంగురులు. నవ్వకపోయినా బొగ్గులో కనిపించే సొట్ట. గులాబీని తలపించే పెదాలు. శంఖం లాంటి కంఠం. గుండెలపై అతను కట్టిన తాళి. పదాలకు అందని భావం తన రూపం కానీ అదే ఫేస్‌లో భయం, బాధ కూడా కనిపిస్తున్నాయి. ఒక్క క్షణం ఇలా ఆగిపోతే చాలు అన్న ఆలోచన. అంతలోనే తెలియని కోపం. అతని మనసేంటో అతనికే అర్థం కావటం లేదు. ఆమెపై కోపం లేదు. జాలి లేదు. అలా అని ప్రేమ లేదు. ఆమె దగ్గరికొచ్చి లేపుదామని ముందుగా వంగాడు. ఆమె ఊపిరి అతనికి వెచ్చగా తగిలేసరికి లేపటానికి మనసు ఒప్పక అలానే బెడ్ మీద కూర్చున్నాడు. సుమారు గంట తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తన పక్కన ఉన్న రామ్‌ని చూడగానే సీత భయంగా పైకి లేచి కోపంగా రామ్ వైపు చూసింది. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? మా బావ ఎక్కడ? మామయ్య ఏరి? ఒకటి కాదు చాలా ప్రశ్నలు వేసింది. రామ్ ఏం మాట్లాడలేదు. బెడ్‌కి ఆనుకొని ఆమె వైపు చూశాడు. ప్లీజ్ చెప్పండి. ఎందుకు మీరు నన్ను ఇలా తీసుకొచ్చారు? మా బావ ఎక్కడ? నన్ను పెళ్లి చేసుకుంది ఎవరు? సూటిగా అడిగాడు. రామ్ సీత తన మెడలో ఉన్న పసుపు తాడు వైపు, రామ్ వైపు మార్చి మార్చి చూసి ఏడుస్తూ నేను మా ఇంటికెళ్ళాలి. స్నానం చేయాలి.
టవల్ తీయవా అంటాడు. అతని మాటకి సీత ఆశ్చర్యపోయింది. నిన్నే స్నానం చేయాలి, టవల్ తీయవా? సీత కోపంగా ఆ బావ ఎక్కడా? అసలు ఎవరు నువ్వు? కోపంగా అరిచింది. రామ్ కోపంగా సీత దగ్గరగా వచ్చి నోరెత్తావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ముందు చెప్పిన పని చేయి. సీత భయంగా బిగుసుకుపోయి రామ్‌కి దూరంగా జరిగింది. నీ పనులు నేనెందుకు చేయాలి? నీ ముఖం చూస్తూనే అసహ్యంగా ఉంది. రామ్ ఒక్కసారిగా బెడ్ దిగాడు. సీత భయంగా లేచి నిలబడి బెదురుగా చూస్తుంటే, చూడు పిల్లా, నాకు ఓపిక అనే దేవుడు చాలా తక్కువిచ్చాడు. అలానే కిందకి వెళ్లి వంట చెయ్యి. అన్ని ఐటెమ్స్ వేడిగా ఉండాలి. అర్థమైందా? ముందు నాకు టవల్ తీ. సీత ఏడుస్తూ రామ్ వైపు చూస్తుంది. ప్లీజ్ మా బావ దగ్గరికి పంపించేయవా అని. నీ బావ ఎవరు? ఆ! ఆదిత్య. ఇంకోసారి వాడి కోసం నా దగ్గర వాగావే అనుకో, నీ బావతో పాటుగా మీ మామయ్య చంపి పడేస్తాను. సీత ఏం మాట్లాడలేదు. ఆమె మనసులో ఒకటే ఆలోచన. ఈ రాక్షసుని నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి అని. తీ టవల్. నేనెందుకు తీయాలి? తడబడుతూ చెప్పిందామె. నేనెవరో తెలుసా? ఆమె దగ్గరగా వచ్చి అడిగాడు. సీత కోపంగా చూసి వెనక్కి జరిగింది. అంత భయమున్న దానివి ఎందుకు నా దగ్గర ఎక్స్ట్రాలు చేస్తావు? ఈసారి సీతకి భయమేసింది. అతని కళ్ళలో ఏదో కోపం, పగ, అసహ్యం. అది కూడా తనని చూడగానే ఎందుకో సీతకి ఏడుపు తన్నుకొస్తుంది. టవల్ తీస్తావా? ఊ అనలేదు. తీస్తాను అనలేదు. మౌనంగా అతని వైపు చూస్తుంది. బెడ్ ఎదురుగా ఒక రూమ్ కనిపిస్తుంది కదా! అందులో ఉంటాయి బట్టలు. ఇంకా నా థింగ్స్ ఓకే. అతను చెప్పిన మాట వినటం తప్ప మరో ఆప్షన్ లేదు ఆమెకి. వెళ్తావా? లేదంటే ఇక్కడే నిలబడి నన్ను తనివి తీరా కోపంగా చూస్తావా? తల దించుకొని మౌనంగా డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళింది. టవల్ తీసింది. చేతికిస్తుందేమో అని చెయ్యి చాపాడు కానీ ఆమె బెడ్ మీద పెట్టింది. టవల్ తీసావు. డ్రెస్ ఎవరు తీస్తారు? మీ మామయ్య వచ్చి తీస్తాడా? చివ్వున తలెత్తి చూసింది. సెకలాపి టవల్ చేతికివ్వు. వంట రెడీ చెయ్యి అంటాడు. కోపం వస్తుంది. రామ్‌ని కొట్టి కసితీరా తిట్టాలనుంది. తనకి కోపంగా చూసి నాకు వంట రాదు అంటుంది. స్నానం చేసి వచ్చేలోపు అన్నీ రెడీగా ఉండాలి. ఎక్స్‌ట్రా చేస్తే రామ్‌కి కోపమొస్తుందని వాష్‌రూమ్‌కెళ్ళాడు. నిలబడిన చోటే ఏడుస్తూ కింద కూర్చుంది. బావ తొందరగా వచ్చి నన్ను తీసుకొని వెళ్ళు. ఇతనెవరో కూడా తెలీదు. మామయ్య మీరైనా తొందరగా రండి అని వెక్కి వెక్కి ఏడ్చి 2 కళ్ళు తుడుచుకొని శూన్యంలోకి చూస్తూ కిందకెళ్ళింది. ఇంట్లో పనివాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదు. 7 కానీ 8 అయితే చిత్ర వెళ్ళిపోతుంది. కిచెన్ రూమ్‌కి వెళ్లి వంట చేసింది. ఎలా చేసిందో ఆమెకే తెలీదు. స్నానం చేసి రెడీ అయ్యి వచ్చిన రామ్‌కి కిచెన్ రూమ్‌కి వచ్చి అయిందా వంట? సీత ఏం మాట్లాడలేదు. మౌనంగా డైనింగ్ టేబుల్ మీద ఐటెమ్స్ సర్ది దూరంగా నిలబడింది. రామ్ కూర్చొని ఎవడు వడ్డిస్తాడు? అతనికి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అతనికి భోజనం వడ్డించింది. రామ్ తిని ఆమె వైపు చూశాడు. బానే వండావు పిల్లా. సీతకైతే లోలోపల ఎంతగానో రగిలిపోతుంది. రామ్‌కి వంట చేయటం, వడ్డించడం ఏమాత్రం తనకి నచ్చలేదు. అతను తినేసి కనీసం సీత మొహం చూడకుండానే తన రూమ్‌కెళ్ళాడు. సీత కోపంగా వంటగదిలోకెళ్ళి స్టవ్ వెలిగించి తన చేతిని కాల్చుకుంది. ఏడుస్తూ గోడకు జారబడి తన బావ, మామయ్య కోసం ఆలోచిస్తూ నీరసంతో అలానే కళ్ళు మూసింది. ఫుల్‌గా తినటం వల్ల బెడ్ మీద వాలి నిద్రపోయాడు రామ్. హాస్పిటల్‌లో డాక్టర్ ఎలా ఉంది మా నాన్నకి? హార్ట్ అటాక్ వచ్చింది ఆదిత్య. కాసేపటికి స్పృహ వస్తుంది. ట్రీట్మెంట్ చేసి చాలా సేపయింది కానీ ఆయన సీత, సీత అని కలవరిస్తున్నారు. ముందు తను ఎక్కడ ఉందో తీసుకురండి. నవ్య బాధగా ఆదిత్య వైపు చూసింది. ఈ మందులు తీసుకోండి. సరే డాక్టర్. డాక్టర్ వెళ్ళగానే అది సీతకి ఫోన్ చేయరా తను వస్తుంది. ఆదిత్య కోపంగా తను రాదు. ఆ రామ్ అస్సలు పంపించడు. అందుకని బాబాయిని దూరం చేసుకుంటావా? నవ్య అరవకాదిత్య. మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా! అది ఇంకా ఏం మాట్లాడలేదు. ఐసీయూ రూమ్‌లో ఉన్న పరశురాం దగ్గరికెళ్ళాడు. సీత, సీత అంటూ కలవరిస్తున్నారు. ఆయన తండ్రి పరిస్థితి చూసిన ఆదికి కంట్లో నీళ్లాగలేదు. తండ్రి చేతిని పట్టుకొని అతని పక్కనే కూర్చున్నాడు. ఆదిత్య, సీత వచ్చిందా? అని నెమ్మదిగా కళ్ళు తెరిచారు. నాన్న ఎలా ఉంది మీకు? సీత వచ్చిందా? నాన్న మీకేం చెప్పను. ఇలాంటి టైం మీరు సీతని అడుగుతారా? ఏం చేస్తావో నాకు తెలీదు. నేను సీతతో మాట్లాడాలి నాన్న. ఆదిత్యకి ఏం మాట్లాడాలో తెలియక రెస్ట్ తీసుకోండి నాన్న అని బయటకొచ్చాడు. ఎలా రాంగారు? సీతను పంపించరు. నాన్న చూస్తే ఈ రకంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాన్నని బాధ పెట్టలేను. అలా అని సీతని తీసుకొని రాలేను. అక్కడ
ఎలా ఉందో ఆ సీత అనుకోని సీతతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నాడు. నన్ను క్షమించు సీత. నా చేతులారా నేనే నీ జీవితాన్ని నాశనం చేశాను. నన్ను క్షమించు అనుకోని తనలో తానే బాధపడ్డాడు. ఆదిత్య, చెప్పు నవ్య, ఒక్కసారి సీతకు ఫోన్ చేయరా? బాబాయ్ పరిస్థితి చూసావు కదా! రెస్ట్ తీసుకో నవ్య అని ఆదిత్యని బయటికి తేలాడు. అతని పరిస్థితి ఏంటో అతనికే అర్థం కావడం లేదు. హాస్పిటల్ బయట బెంచ్ మీద కూర్చొని చందమామ వైపు చూశాడు. సీత రూపం కనిపించగానే కంట్లో నీళ్ళు తిరిగి అలానే తలని వెనక్కి వాల్చి చాలాసేపు సీత కోసం ఆలోచించాడు. నాన్నకి ఇలా ఉందని తెలిస్తే సీత తట్టుకోగలదా? అసలు అక్కడ అది ఎటువంటి పరిస్థితిలో ఉందో నేను, నాన్న ఒక్క క్షణం కనిపించకపోతే అల్లాడిపోతుంది. భగవంతుడా! ఏంటి నాకీ పరీక్ష అనుకున్నాడు. ఇంకా ఉంది.